ప్రభాస్, సందీప్ రెడ్డి, వంగ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న పవర్ ప్యాక్ సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా స్పిరిట్ మాత్రమే. మరి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అనేది స్టార్ట్ కాకముందే, అంటే నిన్న పూజాది కార్యక్రమాలు చేశారనుకోండి, బట్ ఇప్పుడే ఇంకా సగం కానీ కనీసం ఎట్లా ఉంటుంది ఏంటి కూడా తెలియక ముందే సందీప్ రెడ్డి వంగ గారు ఈ సినిమాకి ఎంత కలెక్షన్లు వస్తాయి అనే విషయాన్ని మాత్రం బయట పెట్టేశాడు. సో మరి ఏ మేరకు కలెక్షన్లు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పాడు. అంత నమ్మకం ఎందుకు? సో ఎట్టకేలకి ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో దానికి చిరంజీవి గారు గెస్ట్గా రావడం, అంటే బాస్ ఫర్ ప్రభాస్ అని చెప్పి ఆ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం, అందరూ కూడా చాలా ఒక మంచి వాతావరణంలో సినిమా అయితే స్టార్ట్ అయిందనమాట. సో సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు ఈ కాంబినేషన్ వింటేనే జనాలు హైప్ అయిపోతున్నారు. అంటే సినిమా చూడక్కర్లేదు, వీళ్ళ కాంబినేషన్ అర్థమైపోతుంది ఎంత రేంజ్లో హిట్ అవబోతుందని చెప్పి ముందు నుంచి మాట్లాడుకుంటున్నారు. మరి సందీప్ రెడ్డి వంగ గారు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఆ తర్వాత దాన్ని హిందీలో చేసి దానికి 200 crore బ్లాక్ బస్టర్ కొట్టారనమాట. ఇంకా తర్వాత డైరెక్ట్గా యానిమల్తో 1000 కోట్లు గెలిపారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి ఇప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. మరి అందులోనే ఆయనకి ప్రభాస్ లాంటి ఒక బాక్స్ ఆఫీస్ మాన్స్టర్ దొరికినప్పుడు ఇంకెట్లా చేస్తారు, ఇంకెట్లాంటి కలెక్షన్స్ వస్తాయి. ఇప్పటి నుంచి సందీప్ రెడ్డి వంగ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే దంగల్ లాంటి సినిమా మన దగ్గర 600 కోట్లు చేస్తే చైనా నుంచి 1400 కోట్లు వచ్చాయి. సో అది అసలు ఇప్పుడు చైనాలో దంగలే టాప్ ఉన్నట్టుంది బయట మూవీస్ నుంచి చూసుకుంటే. సో మరి అంత తర్వాత విజయ్ సేతుపతి గారిది ఏదో మహారాజా సినిమా ఒకటి ఉందన్నమాట. అట్లా సో ఏంటంటే వాళ్ళకి నచ్చితే మన కంటెంట్ ఖచ్చితంగా ఆదరిస్తారు. సో మన RRR సినిమాని జపాన్ వాళ్ళు చూడటం కానీ, అట్లా ఇంకా వేరే సినిమాలు జపాన్ వాళ్ళు చూడటం కానీ, అట్లా బయట వాళ్ళకి కూడా మన సినిమాలు నచ్చుతున్నాయి. సో రజనీకాంత్ గారికి ఎప్పటి నుంచో మంచి ట్రాక్ రికార్డు ఉంది అక్కడ. సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒక అంచనాకు వచ్చారు. బయట దేశాల్లో కూడా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా 2500 కోట్ల కలెక్షన్ ఎటు పోదు అనే ఒక ఇదికైతే వచ్చారనమాట. సో మరి అది 2000 దాటుతుందా, 2500 కోట్లు చేస్తుందా, 3000 కోట్లు చేస్తుందా, సినిమా వచ్చినాక కంటెంట్ మాట్లాడుతుంది. సో మొన్న వచ్చిన ఒక చిన్న సింపుల్ గ్లింప్సే అదిరిపోయింది అనమాట. అందులో ప్రభాస్ గారు ఫేస్ కూడా చూపిలే, కనీసం ఎవరిని చూపించకుండా జస్ట్ వాయిస్తోనే అదరగొట్టారా అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి ఒక ట్యాగ్ కూడా వేశారనమాట. సో మరి ఇంకా అది ఎలా ఉండబోతుంది, దానికి జస్టిఫై చేస్తారా సందీప్ రెడ్డి వంగ గారు? ఆయన మామూలు హీరోలనే ఒక యాటిట్యూడ్గా చూపిస్తారు, అట్లాంటిది ఇందులో హీరో పోలీస్ అంటున్నారు. సో మరి అది ఎలా ఉండబోతుంది, ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఇంకెంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండబోతుంది క్యారెక్టర్. సో ప్రభాస్ గారిని అలా చూడటానికి ఫ్యాన్స్ అంతా అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆయన అనుకున్న ప్రిడిక్షన్, ఆ కలెక్షన్స్ వస్తాయా రావా అనేది సినిమా రిలీజ్ అయినాక చూడాల్సింది.